గరుడగమనరారా నను నీ కరుణనేలు కోరా. గరుడగమనరారా నను నీ కరుణనేలు కోరా. పరమ పురుషయే వెరపులేదు నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. పరమ పురుషయే వెరపులేదు నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. నీ మరుగు జొచ్చి తిని అరమరసేయకు. గరుడగమనరారా నను నీ కరుణనేలు కోరా. గరుడగమనరారా నను నీ కరుణనేలు కోరా. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన. అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు ఈ కీర్తన కూడాను. మరొకసారి అనురాధకి అభినందనలు తెలుపుతూ మనం యోగ వాసిష్ఠంలో వెళ్ళిపోతే, నిన్న వశిష్ఠుల వారు రాములు వారు వేసిన ప్రశ్నకి సమాధానంగా పరమాత్మకి పైన కింద ఇలాంటి దిక్కులను ఆపాదించడానికి లేదు అంటూ చాలా చక్కగా మనకి భూమి ఆకర్షణ శక్తి గురించి, సూర్య సిద్ధాంతాన్ని గురించి కూడా చక్కటి శ్లోకాల్లో ఇమిడిచి చెప్పారు అంటూ మనకి రచయిత చాలా చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లీలా సరస్వతి ఇద్దరూ కూడాను ఆ బ్రహ్మాండంలో క్రమంగా భూమి దగ్గరికి వచ్చి పద్మరాజు గారి అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడ పూలరాశిలో ఈ పద్మరాజు శవం ఉంది. దాని పక్కన సమాధి స్థితిలో కూర్చున్నటువంటి లీల ఉంది. ఆ పక్కనే పరివార జనాలు నిద్ర రాకుండా ఇబ్బంది పడుతూ కూర్చుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితి చూసిన లీలకి మరణించి ఉన్న తన భర్త గారి మనస్సులో ఇప్పుడు ఉన్న సంకల్ప సంసారంలోకి, అంటే ఆయన గారి యొక్క సంకల్పమయమైన ఇంకొక బ్రహ్మాండంలోకి ప్రవేశించాలనే వింత కోరిక కలిగింది. వెంటనే లీలా సరస్వతులిద్దరూ పద్మరాజు బ్రహ్మాండ కటాహాన్ని కూడా చీల్చుకొని మరో కొత్త బ్రహ్మాండంలోకి ప్రవేశించారు. అక్కడ కూడా కొండలు, నదులు, సముద్రాలు, ఆకాశాలు, లోకాలు ఇవన్నీ కూడా కనిపించాయి. వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగా అంతకుముందు సమాధిలో తాను చూసిన భర్త గారి నూతన రాజ్యం ఏదైతే ఉందో అది లీలకి కనిపించింది. కానీ ఇప్పుడు ఆ రాజ్యం చుట్టూ సింధురాజు అనే శత్రువు యొక్క సేన ముట్టడించి ఉందన్నమాట. చూడగా ఇరుగు పొరుగు వారు యుద్ధానికి అన్ని విధాలా సిద్ధమైనట్లుగా కనబడుతున్నారు. అటు ఆకాశంలో ఉన్న అప్సర స్త్రీలు, గంధర్వ స్త్రీలు, స్వర్గానికి రాబోయే వీరుల కోసం అప్పుడే ఆదుర్తగా ఎదురుతిన్నులు చూస్తూ కనబడ్డారు. రెండు పక్కల సేనాపతులు తమ తమ సేనలు వ్యూహాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటు ఆకాశంలో దేవతా జాతులు దేవ విమానాలతో వచ్చి ఆకాశంలో వినబడున్నాయి. యుద్ధం చూడడానికి సిద్ధపడుతున్నారు. ఇది చూసిన లీలా సరస్వతులు తాము కూడా ఒక విమానాన్ని కల్పించుకొని ఇతర దేవతల్లో కలిసిపోయి అక్కడే ఉండిపోయారు. ఈ జన్మలో లీల యొక్క భర్త పేరు విధూరథుడు, శత్రురాజు పేరు సింధురాజు. చూస్తుండగానే రెండు సైన్యాలు తలబడ్డాయి. రణభూమి చుట్టూ చేరిన జనసందోహనం కోలాహలంగా మాట్లాడేసుకుంటున్నారు. యుద్ధరంగంలో వీరులు భయంకరంగా అరుచుకుంటున్నారు. ఆ పగలల్లా భయంకరమైన యుద్ధం జరిగిపోయింది. చీకటి పడేసరికి యుద్ధం ఆగిపోయింది. దానితో పాటు భూత ప్రేత పిశాచాల కోలాహలం మొదలైంది. యుద్ధం ఆగిన కొద్దిసేపటికి లీల భర్త అయిన విధూరథుడు సేనాపతులను సమావేశపరిచి మర్నాడు యుద్ధతంత్రం గురించి చర్చ చేసి ఆ తర్వాత నిద్రకి ఉపక్రమించాడు. లీలా సరస్వతులు ఆ పడకింటికి ఉన్న ఒక రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించారు. ఇక్కడ రాముడు ఒక ప్రశ్న వేశాడు. మునీంద్ర, వీళ్ళిద్దరూ ఇప్పుడు స్థూల శరీరాన్ని ధరించి విమానం పైన తిరుగుతూ ఉన్నారు కదా, వాళ్ళ స్థూల శరీరం రంధ్రంలోంచి ఎలా పోతుందండి అంటూ అడిగారు. రామా, ఎవరికైతే నాకు భౌతిక శరీరం ఉంది అనే భ్రమ ఉంటుందో వారు రంధ్రాల గుండా దూరిపోలేరయ్యా. కానీ ఎవరికైతే తమ స్థూలదేహం మీద ఇది నేను అనే అభిమానం ఉండదో వారికి తమ యొక్క ఆతివాహిక దేహం మీద నేను అనే అభిమానం ఉంటుంది. అలా సూక్ష్మమైన ఆతివాహిక దేహం మీద నేననే అభిమానం కలవారు
తమ వాసనాబలం చేత సూక్ష్మ ప్రదేశాలకు వెళ్ళగలరు, రాగలరు. అన్ని శరీరాలకు అధిష్టానం చైతన్యమే. అది స్థూలము కాగలదు, సూక్ష్మము కాగలదు. వాసనా బలాన్ని బట్టి అది 2 రకాలుగా అవుతూ ఉంటుంది. దేహం స్థూలంగా ఉంటే దానిలో ఉండే మనస్సు కూడా స్థూలంగా ఉంటుంది. దేహం సూక్ష్మంగా ఉంటే దానిలో ఉండే మనస్సు కూడా సూక్ష్మంగానే ఉంటుంది. వీటిల్లో చిత్తమేమో చైతన్యానికి అధీనమై ఉంటుంది. జీవి చేసే చేష్టలేమో చిత్తానికి అధీనమై ఉంటాయి. చిత్తం సూక్ష్మంగా ఉంటే వాటి చేష్టలు కూడా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మ శరీరధారులైన యోగులంతా సూక్ష్మంగానే వ్యవహరిస్తూ ఉంటారు. యోగుల సంగతి మనకేం తెలుస్తుందంటావా? అక్కడి దాకా ఎందుకు? నీ స్వప్నంలో కనిపించే మనిషి, నీ ఊహల్లో కదలాడే మనిషి ఎక్కడికైనా పోగలడు, దేనిలో అయినా దూరగలడు. వీళ్ళని ఎవరు అడ్డు పెట్టగలరు చెప్పు? ఎందుకంటే వీళ్ళు సూక్ష్మ స్వరూపులు. అలాగే మనోమాత్ర స్వరూపులైన ఆతివాహిక శరీరధారుల్ని కూడా ఎవరూ ఆపలేరు. అందువల్లే ఈ లీలా సరస్వతులు సులభంగా లోపలికి వెళ్ళిపోగలిగారు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. రామా, ఇక్కడ నీకు మరొక ముఖ్య విషయం గుర్తు చేయాలి నేను. జ్ఞానబలం బాగా పెరిగితే ఈ భౌతిక శరీరం కూడా మనోరూపాన్ని పొందేస్తుందయ్యా. జ్ఞానబలం ఇంకా పెరిగితే చిత్తం పంచభూత రూపాన్ని పొందుతుంటుంది. ఎందుకంటే పరమాత్మ మొదట్లో సృష్టి చేసేటప్పుడు తన చిత్తవృత్తులను అనుసరించి ఈ పంచభూతాలను సృష్టి చేశాడు. అజ్ఞానం కలిస్తేనే చిత్తవృత్తి ఏర్పడుతుంది. అంటే అజ్ఞానంలోంచి చిత్తవృత్తి, దానిలోంచి పంచభూతాలు, వాటిలోంచి సూక్ష్మదేహాలు, వాటిలోంచి స్థూలదేహాలు ఉద్భవిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. అంటే మట్టి పొడిలోంచి మట్టి ముద్ద, దానిలోంచి మట్టి పెంకులు, వాటిలోంచి కొండ ఏర్పడినట్లుగా చిత్తము, దేహాలు అజ్ఞానంలోంచి ఏర్పడుతున్నాయి. ఈ అజ్ఞానానికి అధిష్టానం, ఆధారం ఏదైతే ఉందో అది చైతన్యం. కనుక చైతన్యమే అజ్ఞానంతో కలిస్తే చిత్తం, అదే సూక్ష్మదేహం, అదే స్థూలదేహం. చైతన్యమే చిదాకాశం, చిత్తమే చిత్తాకాశం. భూతాలు భౌతికాలు అన్నీ కలిపితే భూతాకాశం. ఈ 3 ఆకాశాలు ఒకటేనయ్యా. దీన్ని బట్టి మనస్సే సమస్త ప్రపంచం. ఇది అర్థమైంది కదా? దీన్ని బట్టి చూసిన లీలా సరస్వతులు చిన్న చిల్లిలోంచి దూరిపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా అన్నారు. అనగానే రాములు వారికి సాటిస్ఫాక్షన్ వాళ్ళే ఒక కొత్త ప్రశ్న వేశారు. ఆయన ఏమన్నారు? గురుదేవా, అందరి చిత్తాలకు ఇలాంటి శక్తి ఉంటుందా? కొందరి చిత్తాలకే ఉంటుందా? అందరి చిత్తాలకు ఒకే రకమైన శక్తి ఉంది అంటే ఎవరికి వారికి వేరే వేరే ప్రపంచం కనిపించాలి. కొందరి చిత్తాలకు ఇలాంటి శక్తి లేదంటే వాళ్ళకి కనిపించే ప్రపంచం మనస్సు వల్ల జన్మించింది కాదు అని చెప్పవలసి వస్తుంది. ఆలోచించి చూస్తే ఈ పక్షమే బాగుందనిపిస్తుంది నాకు. ఎందుకంటే లోకానుభవంలో ఉన్న మనస్సు, ప్రపంచము వేరువేరుగానే కనిపిస్తున్నాయి. మనస్సులోంచి ప్రపంచం పుట్టినట్లుగా ఎవ్వరికీ అనుభవం కలగడం లేదు. కనుక బహుశా ఎవరో కొందరు అదృష్టవంతులకు మాత్రమే మీరు చెప్పిన మనశ్శక్తి ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్నారు. రామ, తొందరపడకు. నువ్వు అన్నట్లు ప్రపంచం మనోరాజ్యం కాకపోయినట్లయితే బ్రహ్మజ్ఞానం కలిగి మనస్సు లయించిపోయిన ప్రపంచ భ్రాంతి అలాగే ఉంటుంది. అంటే మోక్షం అనే మాట ఉండదు. అప్పుడు వేదశాస్త్ర వాక్యాలన్నీ గాలిలో కొట్టుకుపోయినట్లే అవుతాయి. కనుక నీ ఊహ తప్పు. అందరి మనసుకి ఆసక్తి ఉండేటట్లయితే ఎవరి ప్రపంచం వారికి వేరువేరుగా కనిపించాలి కదా అని కదా నువ్వు ప్రశ్నిస్తున్నావు. సరిగ్గా గమనించి చూడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరి ప్రపంచం వారిదే. ఏ ఒక్కడూ కూడా తన ప్రపంచాన్ని రెండో వాడి ప్రపంచంగా చూడలేడు. కొంతమందికి కొన్ని ప్రపంచాలు క్షణంలో పుట్టి క్షణంలో పోతున్నాయి. కొంతమందికి కల్పాంతరం వరకు ఉంటున్నాయి. సృష్టిలో ఎవడి జన్మ వాడికి సృష్టి, ఎవడి మరణం వాడికి ప్రళయం. సమష్టి మనోరూపుడైన హిరణ్యగర్భుడి ప్రపంచాన్ని ఎలా సృష్టి చేస్తున్నాడో అలాగే వ్యష్టిలో వ్యష్టి మనోరూపుడైన జీవుడు స్వప్న ప్రపంచాలని అలా సృష్టి చేస్తున్నాడు.
కాబట్టి రామ, ఎన్ని రకాల ప్రపంచాలు ఉన్నాయో అన్నీ కూడాను మనోజన్యాలే, మనోరూపాలే. సందేహించాల్సిన పనేమీ లేదు. కనుక మనస్సు లయించిపోయింది అంటే ప్రపంచ భ్రాంతి పోయింది, అదే మోక్షము అన్నారు. అయితే ఇక్కడ రాములు వారు మరో ప్రశ్న వేశారు. ఏమని? మహర్షి, ఎప్పుడైనా సరే మనస్సులో ఏం ఆలోచిస్తాడో మాటల్లో అదే చెప్తాడు, అదే చేతల్లో చేస్తాడు. మనసులో ఉండడం అంటే స్మృతి, చేతుల్లో ఉండడం అంటే క్రియ. కనుక స్మృతి, క్రియ ఇవి ఒకే రకంగా ఉంటాయి అనేది లోకానుభవం. వేదం కూడా యద్ది మనసా ధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అంటూ పై విషయాన్నే బలపరుస్తుంది. స్మృతి అనుభవం వల్ల కలుగుతుంది, అనుభవం పదార్థం వల్ల కలుగుతుంది. కాబట్టి పదార్థం సత్యమైతే దానివల్ల కలిగే అనుభవము, ఆ అనుభవం వల్ల కలిగే స్మృతి సత్యాలవుతాయి. పదార్థం అసత్యమైతే అనుభవం, స్మృతి కూడా అసత్యం అవుతాయి. దీని వెనక్కి తిప్పితే స్మృతి సత్యమైతే అనుభవం సత్యం, పదార్థం సత్యం. స్మృతి అసత్యమైతే అనుభవం, పదార్థం రెండు కూడాను అసత్యాలు. ఇంతవరకు ఒప్పుకున్నారు కదా మీరు. మాబోటి సామాన్య జీవులు అజ్ఞానులు. వీళ్ళ స్మృతులు అసత్యాలు కనుక వీళ్ళ అనుభవాలు, వీళ్ళ పదార్థాలు, వాటితో పాటు ఏర్పడే ప్రపంచము అసత్యమే కావచ్చు. అంటే ఈ వ్యక్తులు సృష్టి చేసిన స్వప్న ప్రపంచాలన్నీ అసత్యాలే కావచ్చు. కానీ గురుగారు, ఇక్కడ హిరణ్యగర్భుడనే వాడున్నాడే, అతను సత్య సంకల్పుడు కదా, సర్వజ్ఞుడు కదా, ఇలా అనే కదా వేదం చెప్తుంది. కనుక ఆయన స్మృతి ఏదైతే ఉందో అది సత్యం, ఆయన అనుభవము సత్యమే, ఆయన సృష్టి చేసిన ప్రపంచము సత్యమే. ఇక ప్రపంచం మిథ్య అని మీరు ఏ విధంగా అన్నారు? ఈ మిథ్య కానప్పుడు తత్వజ్ఞానంతో మోక్షం వస్తుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటూ ప్రశ్న వేసి ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన ఏమంటున్నారు? గురుదేవా, మరొక విషయం కూడా చెప్తాను, నేను ఆలోచించి చూడండి, నేనే కరెక్ట్ అన్నట్టుగా ఆయన చెప్పడం మొదలుపెట్టారు. ఏమని? ప్రతివాడు తాను మరణించగానే ఈ ప్రపంచాన్ని స్మరించి అనుభవిస్తున్నాడు. అందువల్లే పై లోకాలకి కింద లోకాలకి ప్రయాణం చేస్తున్నాడు. అలాగే హిరణ్యగర్భుడు కూడా ప్రళయానంతరము ఈ ప్రపంచాన్ని స్మృతి రూపంగా అనుభవిస్తున్నాడు. దీన్ని బట్టి హిరణ్యగర్భుడి స్మృతిలో పూర్వకల్పానికి సంబంధించిన పదార్థాలన్నీ ఉన్నాయి, అవన్నీ సత్యాలే. ఆ స్మృతి వల్లే ఇప్పుడు ఈ సృష్టి చేస్తున్నాడు. కనుక ఆ కల్పంలోని సత్య పదార్థాలే ఈ కల్పంలోని పదార్థాలకు కారణాలు. కనుక ఈ కల్పంలోని పదార్థాలకు కారణం లేదని కానీ అవి అసత్యాలని కానీ మీరు చెప్తున్నది ఇక్కడ చెల్లదు. ఇది నాకు తోస్తుంది. నేను కరెక్టా కాదా? నా సందేహాన్ని తీర్చండి అన్నారు రాములు వారు. చాలా లాజికల్గా ఆలోచించి మాట్లాడారు రాములు వారు. అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వుతోటి, సరే అయితే రామ, విను, నువ్వు ముందు మనం హిరణ్యగర్భుడి దగ్గర నుంచే వద్దామయ్యా. నువ్వు హిరణ్యగర్భుడికి పూర్వ సృష్టికి సంబంధించిన స్మృతి ఉందనుకొని పై వాదనంతా చేసావు, కానీ అది సత్యం కాదు. వెనకటి కల్పంలోని ప్రజాపతి ఆ కల్పం చివరిలో ముక్తి పొందుతాడు, ఇక ఆయన లేడు, ఆయన స్మృతి లేదు, కొత్తగా ఒక పుణ్యాత్ముడు పదవిలోకి వస్తాడు అని చెప్పుకున్నాం కదా మనం. పాతవాడి స్మృతి ఈయనకెలా వస్తుంది అప్పుడు? అయితే ఈయన మానస సృష్టి ఎట్లా చేశాడు అని నీకు ప్రశ్న వస్తుంది. వినైతే నువ్వు ఇప్పుడు, ఈయనకు ఒక స్మృతి కలిగింది, కానీ అది ఆయన యొక్క ఉపాసన వల్ల ఆయనకు లభించిన మానసిక జ్ఞానం మాత్రమే, అంతేకాని అది పూర్వానుభవం వల్ల కలిగిన స్మృతి కాదు. మరి ఆయన చేసిన ఉపాసన ఏమిటి అంటావా? విను. వ్యష్టి వస్తువే సమష్టి వస్తువు అని భావించి ధ్యానం చేశారు ఆయన. అదే ఆయన ఉపాసన. అది భావనే కానీ యథార్థ అనుభవం కాదు. ఇలాంటి ఉపాసన వల్ల కలిగిన స్మృతి చేత, స్మరణ చేత ఆయన తన మొదటి రోజు సృష్టి ప్రారంభించారు. ఇలా ఈ సృష్టి యథార్థానుభవం ద్వారా కలిగినది కాదనమాట. కనుక ఇది కూడా యథార్థం కాదు. ఈ అయథార్థ అనుభవం తాలూకు స్మృతులలో ఆయన తరువాతి సృష్టులు కూడా చేశారు.
కనుక అవన్నీ కూడా అసత్యాలైపోయాయి. ఆయన చేసే సృష్టి ఏది సత్యం కావడానికి వీల్లేదు. ఇకపోతే రామా, ఒక వ్యష్టి జీవి విషయంలో నీ ఆలోచన సరిగానే ఉందని చెప్తాను నేను ఇక్కడ. ఎలాగా? సమిష్టి సృష్టికి వ్యష్టి సృష్టికి భేదం ఏమీ లేదు. ఏ ప్రపంచమైనా మనస్సంకల్ప స్వరూపమే కదా. దీనికి నేను ఒక నిదర్శనం కూడా నీకు చూపిస్తాను. నీ అనుభవంలో చూసుకో. మనస్సు ప్రసన్నంగా ఉంటే ప్రపంచం అంతా ప్రసన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనస్సు మలినంగా ఉంటే ప్రపంచం అంతా మలినంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టే మనస్సే లోకం అని తెలియడం లేదా నీకు అని అడిగి, అసలు సూక్ష్మ దృష్టితోటి నువ్వు విచారిస్తే ఈ మనస్సే చిదాకాశం అయ్యా. చిదాకాశమే సాక్షి. నదిలో నీరే సుడిగుండం. సుడిగుండం అంటే నీరు కాకుండా వేరే ఏమీ కాదు. అలాగే ద్రష్టయే దృశ్యం, మనస్సే సాక్షి. సాక్షి ఒక్కడే ఉండగా ఇంత ప్రపంచం కనిపించడమే గారడి. గారడివాడు ఒక్కడే నిలబడి చేతికర్ర తిప్పేసరికల్లా పెద్ద గంధర్వలోకం. చేతికర్రను తిప్పగానే పెద్ద గంధర్వ నగరం ఎలా కనిపిస్తుంది? అది అతని గారడే కదా. ఒక దృష్టితో చూస్తే ఈ ప్రపంచం అంటే నేను నువ్వు అంతే. నేను కాందంతా నువ్వే. వీటిలో నేనంటే అర్థం ఏంటి? అధిష్టానమైన సత్పదార్థం నేను. ఆరోపితమైన ఈ ప్రపంచమే నువ్వు. నేను నువ్వు అనే ఈ పదాలను ఉపయోగించేవాడు ఎవడు? నేను అనే మాటకి ఎవడు అసలైన అర్థమో వాడే ఈ రెండు పదాలను వాడతాడు కదా. అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి? నేను అనే వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను నేను అని చెప్తాడు, పక్కవాడిని నువ్వు అని చెప్తాడు. వాడే కదా వాడగలడు. పక్కవాడు వచ్చి వేరే వాడిని నేను అని అనలేడు కదా. అది అక్కడ చెప్తున్నారన్నమాట. నేను యొక్క అసలు స్వరూపం సత్తు మాత్రమే, జీవుడు కాదు. కనుక సత్ కంటే భిన్నమైన ఈ ప్రపంచం మనోమయం అనడంలో సందేహం లేదు అంటూ ఈ చర్చ మనం మళ్ళీ ఇలా కొనసాగిద్దాం. ముందు కథలోకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూడు అంటూ కథలోకి తీసుకువెళ్ళారు. ఆ కథలో ఈ చిన్న చిల్లిలోంచి మందిరంలోకి ప్రవేశించడం కుదురుతుందా కుదరదా అని కదా మనం చర్చిస్తున్నాం. వాళ్ళు మనోమయ శరీరాలు ధరించి ఉన్నారు కనుక అలా జరగవచ్చు అని మనం తేల్చుకున్నాం ఇప్పుడు. అంతేకాక వాళ్ళ చిన్మయ శరీరాలతోటి వాళ్ళు సంచరిస్తున్నారు కనుక వాళ్ళ సంకల్పం ప్రకారం కావాలనుకున్నప్పుడు కనిపిస్తున్నారు, వద్దనుకున్నప్పుడు కనిపించకుండా మాయమైపోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక అసలు కథలోకి ప్రవేశిద్దాం అంటూ ఆయన అక్కడికి ఆపారు. మరి ఈ అసలు కథ ఏంటి? వీళ్ళు ఆ చిన్న చిల్లులోంచి మందిరంలోకి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తున్నారని చెప్పడమేగా. ఆ కథని మనం రేపు వశిష్ఠుల వారు చెప్తానన్నారు కాబట్టి మనం కూడా రేపటి వరకు వెయిట్ చేసి రేపు విందాం. రాముల వారి కీర్తనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఈ కథలోకి వచ్చేద్దాం. అంతవరకు సెలవు.